హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. అండ్ ఈ థంబ్‌నెయిల్ చూడగానే అర్థమైపోయింది కదా! ఇవాళ గోల్డ్ వీడియో అయితే నేను ఫైనల్‌గా ఏం తీసుకున్నాననేది మీకైతే చూపిస్తాను. ఫస్ట్ మార్నింగ్ లేవగానే ఇవాళ వెయిట్ చెక్ చేసుకుంటున్నాను. మీరైతే ఎగ్జాక్ట్‌గా వెయిట్ చెక్ చేసుకోవాలంటే మార్నింగ్ ఎంప్టీ స్టమక్‌తో చెక్ చేసుకోండి. నేనైతే 57.5 కేజెస్ అయితే ఉన్నాను. 57, 56 ఆ రేంజ్‌లోనే ఉంటున్నాను. ఒక్కరోజు కొంచెం ఎక్కువగా అనిపిస్తది వెయిట్. ఇంకా నేను చెక్ చేసుకునేటప్పుడు మా పిల్లలు కూడా వచ్చి చెక్ చేసుకుంటున్నారు. మా పెద్ద బాబు అయితే 19 అయితే ఉన్నాడండి. కరెక్ట్‌గానే ఉన్నాడు. అంటే హైట్‌కి, వెయిట్‌కి 5 ఇయర్స్ కదా! అంతే అంటే ప్రాపర్‌గా ఉన్నాడు. మెయిన్ చిన్నోడే అండి. కొంచెం అండర్ వెయిట్ అయితే ఉన్నాడు. ఇంకా మా ఆయనని కూడా చెక్ చేసుకో అని చెప్తున్నా. మా ఆయన 73 దగ్గర ఆగిపోయాడండి బాబు. ఎంత తిన్నా పెరగట్లేదు, తినకపోయినా పెరగట్లేదు, అసలు తగ్గట్లేదు. ఆ వెయిట్‌లో ఆగిపోయాడు. అదే హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. చూసావా నేను ఏం చేసినా అంతే ఉంటున్నాననేసి. ఇంకా మా బక్కోడు చూసారు కదా! వీడు ఆ 11 కేజెస్‌లలో ఆగిపోయాడండి బాబు. 11.7 ఎంతో ఉన్నాడు. ఇంకా కొంచెం ఏదన్నా బాలేకపోతే తగ్గిపోతాడు. అదే రేంజ్‌లో ఉంటున్నాడు. ఇంక కొంచెం అంటే ఒక 1½ కేజీ ఎక్కువగా ఉండాలంట. అంటే మరీ తక్కువ కాదు, పర్లేదు. ఇంకో కేజీ ఎక్కువ ఉంటే బెటర్ అనేసి చెప్పారు. ఇవాళ నా స్టైల్‌లో ఉప్మా ఎలా చేస్తున్నానో చూపిస్తాను. ఎక్కువగా అంటే మా పిల్లలకైతే ఈ గోధుమ రవ్వ ఉప్మా అంటే చాలా ఇష్టమండి. అందుకే ఎక్కువగా చేసినప్పుడల్లా ఇది చేస్తూ ఉంటాను. అండ్ ఇవాళటి వీడియో మాత్రం ఎండ్ వరకు చూడండి. మీకు నేను కట్టిన స్కీము అండ్ గోల్డ్ ఎంత కాస్ట్ అయింది అన్నీ కూడా క్లియర్‌గా చూపిస్తాను. అండ్ వీడియో నచ్చితే హైప్ పాయింట్స్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. మీరు హైప్ చేస్తే ఇంకో కొంతమందికి రికమెండ్ అవుతుంది. సో ఫస్ట్ అయితే ఆ గోధుమ నూకని మంచిగా నెయ్యిలో ఫ్రై చేసుకోవాలి. ఎంత ఉప్మా రవ్వ తీసుకుంటున్నామో అంతే క్యారెట్ తురుము తీసుకుంటానండి. ఆల్రెడీ నెయ్యిలో ఫ్రై చేశాను కాబట్టి ఇంకా నేనైతే ఇందులో కొంచెం ఆయిల్ వేసేసి తాలింపు అయితే వేస్తున్నాను. ఇలా ఉప్మా చేసి పెడతాను. మా పిల్లలకి మెయిన్ చిన్న బాబు చాలా ఇష్టంగా తినేస్తాడు. ఇంకా మా హస్బెండ్కి ఇదైతే కొంచెం చప్పగా తియ్యగా అలా ఉంటుంది. ఎందుకంటే ఒకటే మిర్చి వేశాను కదా! అందుకే ఇందులోకి మా హస్బెండ్ కోసం అయితే కొంచెం స్పైసీగా ఏదైనా చట్నీ చేస్తాను. పిల్లలైతే ఓన్లీ ఉప్మా తినేస్తారండి. ఇంకా వాళ్ళకి చట్నీలు అలా ఏమీ నచ్చవు. మంచిగా క్యారెట్ ఇలా తురిమి మంచిగా ఫ్రై చేసుకున్నాక మనము ఉప్మా నేనైతే 3 వాటర్ వేస్తాను. అంటే కొంచెం సాఫ్ట్గా ఉడకబెట్టేసుకుంటాను కాబట్టి పిల్లలకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి. ఒకసారి బీట్రూట్తో కూడా ట్రై చేద్దాము అనుకుంటున్నాను. బీట్రూట్తో ఎలా ఉంటుందో. క్యారెట్ అయితే వీళ్ళు ఇష్టంగా తింటారులేండి. బీట్రూట్తో ఎప్పుడు ట్రై చేయలేదు కూడా. ఇలా చేసి పెట్టేస్తే మనము పిల్లలకి హెల్తీ కూడా మార్నింగే కొంచెం హెల్తీ కదా. అండ్ ప్రోటీన్ కోసం అయితే ఇంకా బాయిల్డ్ ఎగ్స్ పెడతాను. అండ్ కొన్ని డ్రై ఫ్రూట్స్ కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. అంటే చిన్నోడికి ఇప్పుడిప్పుడే కొంచెం బాదము అలా చూ చేయడం నేర్పిస్తున్నాను. ఏదైనా చూ చేయడండి, మింగేస్తాడు. నాకు అదే బాధ అనిపిస్తుంది. అవి ఇంకా మనకి ఒంటికి కూడా పట్టవు కదా మింగేస్తే. అందుకే మార్నింగ్ అయితే గుడ్డిస్తాను. దాంతోపాటు బాదము, అంజీరా అవన్నీ నానబెట్టేస్తాను. అవి కూడా బ్రేక్ఫాస్ట్లోనే ఇచ్చేస్తాను పిల్లలకైతే. ఇంక ఇప్పుడైతే స్కూల్కి కూడా వెళ్తున్నాడండి. ఎలా ఉంటాడో ఏంటో అంటే 1 అవర్ స్కూలే ఉంటుంది ఇప్పుడైతే చిన్న బాబుకైతే. ఉప్మా అయితే అయిపోయింది ఆల్మోస్ట్. సో అందుకే అందులోకైతే స్పైసీగా ఈ కొత్తిమీర టమాటా చట్నీ చేస్తున్నాను. మార్నింగే హడావిడిగా అనిపిస్తుంది. నార్మల్గా పీనట్ చట్నీ అనుకోండి ఈజీగా అయిపోద్ది. కానీ ఇలా ఉప్మాలు ఇలా ఏదైనా చేసుకున్నప్పుడు మాత్రం అంటే మరీ పాపం అంత తియ్యగా ఏం పెడతా అని చెప్పండి. అందుకే ఇంకా కొత్తిమీర టమాటో అయితే ఈజీగా అయిపోద్ది కదా. అందుకే ఇదైతే ప్రిపేర్ చేశాను. ఇంకా లంచ్లో కూడా ఇవాళ అయితే సింపుల్గా చేసేసి గోల్డ్ అయితే మీకైతే చూపిస్తాను. ఏం తీసుకున్నాను ఏంటి అనేది అయితే చూపిస్తాను. అసలు ఎంత ఎగ్జైటింగ్గా ఉందంటే అంటే ఈ మధ్యకాలంలో అంటే గోల్డ్ ప్రైస్ కూడా చాలా ఎక్కువ పెరిగిపోయింది కదా. అసలు ఆ స్కీమ్ కట్టకపోయి ఉంటే ఇంత గోల్డే తీసుకునేదాన్ని కాదండి. ఏం తీసుకున్నానో చూపిస్తాను. ఇంకా ఈ చట్నీ ఇదైతే తినేసి బ్రేక్ఫాస్ట్ అయితే వెళ్ళిపోయాము. లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, ఇంకా నేను వేరే బ్రాంచ్కి వెళ్ళి కూడా చెక్ చేస్తాను అనేసి. మల్లేశ్వరం అనేసి ఒక బ్రాంచ్ ఉంటుంది. అంటే ఇది మెయిన్ బ్రాంచ్ అన్నట్టు. అక్కడికైతే వెళ్ళానండి. అసలు ఎంత ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. ఎంత కలెక్షన్ ఉందో అండి. మీరు కానీ బెంగళూరులో ఉంటే బెటర్ ఈ బ్రాంచ్కి రండి. అంటే లలితాలో తీసుకోవాలి అనుకుంటే ఈ బ్రాంచ్కి అయితే రండి. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మార్తాలి బ్రాంచ్లో ఏం చెప్పారంటే అక్కడ కూడా పెద్దగా కలెక్షన్ ఉండదు అని చెప్పారు. కానీ ఇక్కడైతే అసలు సూపర్ కలెక్షన్ ఉందండి. ఒక 3 ఫ్లోర్ బిల్డింగ్ పెద్దది. అసలు ఎక్కడ చూసినా ఇంకా దగ్గరగా మెరుస్తూనే ఉంది. నేనేమో ఆర్డర్ ఇద్దాము అన్నట్టు నేను ఇంకా రెడీ అవ్వి కూడా వెళ్ళలేదు. ఎలాగూ నాకు నచ్చింది దొరకదులే, ఆర్డర్ ఇచ్చేసి వచ్చేద్దాము కాసుల పేరు అలా అని వెళ్ళాను. బట్ వెళ్ళగానే అక్కడ కనిపించేసిందండి ఈ కాసుహారం అయితే. యాక్చువల్గా అయితే సాటర్డే రోజు వెళ్ళాల్సింది. కానీ నాకు శనివారం గాదవారం అండి. నేను శనివారం ఏ పనులు చేయను. చేసినా కూడా అవి సక్సెస్ అవ్వవు. అందుకే ఇంకా
శనివారం పెట్టుకోకుండా ఆదివారం రోజైతే వెళ్ళాను. వెళ్ళిన దాన్ని ఎంత అసలు నాకు గుర్తే లేదండి. వెళ్ళేటప్పుడు ఆ బాండ్స్ ఉంటాయి కదా, నేను కట్టిన స్కీము అవన్నీ తీసుకెళ్ళాలంట. నేను జస్ట్ మన ఫోన్ నెంబర్ చెప్తే సరిపోతుందేమో అలా అనుకున్నాను, కానీ ఫిజికల్గా అవి తీసుకురావాలి అని చెప్పారు. నేను అవేమో అంటే ఎక్కడైనా పడిపోతాయి అనేసి లాకర్లో పెట్టేశానండి. మళ్ళీ రావాలి, ఇదేమో చాలా దూరము. సో రాగానే ఆ కాసుల పేరు కనిపిస్తే అది వేసేసుకున్నాను. కానీ ఒక్కటే వేసుకుంటే పెద్దగా నిండుగా అనిపించలేదండి. అందుకే అక్కడ ఒక చోకర్ ఉంటే చోకర్ కూడా పెట్టేసుకున్నాను. ఆ రెండు నాకు అసలు చాలా నచ్చేసాయి. ఇంకా మా హస్బెండ్ ఇవి రెండు తీసుకుందాం అని చెప్పారు. యాక్చువల్గా నా బడ్జెట్ అయితే 67 గ్రామ్స్ అండి. అంటే నేను కట్టిన స్కీమ్స్, ఆ స్కీమ్స్ ఏంటి అనేది వీడియో ఎండ్లో చెప్తాను, మీకు చూపిస్తే కొంచెం క్లారిటీగా అర్థమవుతుంది కదా. ఇలా ఉందండి. యాక్చువల్గా శారీ కట్టుకొని వస్తే ఇంకా నిండుగా కనిపించేది. అసలు ఎంత బాగా నచ్చేసిందో. ఇంకా మా హస్బెండ్ కూడా ఫస్ట్ వెళ్ళగానే జస్ట్ వితిన్ 10 మినిట్స్లో ఇవి రెండు పెట్టుకొని చూశాను, ఆయనకు నచ్చేసాయి కూడా. ఇంకా సర్లే మన దగ్గర కొన్ని కాయిన్స్ కూడా ఉన్నాయి కదా, అవి ఇచ్చేసి ఇవి రెండు తీసేసుకో అన్నారు. మా ఆయనతో వస్తే సెలెక్షన్ ఇలానే ఉంటుందండి. నేను చెప్పాను కదా, అసలు ఇంకా వేరే ట్రై చెయ్యి అలా చెప్పాలి కదా. లేదు ఇవే రెండు బాగున్నాయి కాంబినేషన్, తీసేసుకో అన్నారు. ఇంకా నేను కూడా సర్లే బాగున్నాయి కదా, ఆల్రెడీ నా దగ్గర చోకర్ ఉందండి, మీకు తెలిసిందే కదా. చోకర్ ఉన్నా మళ్ళీ చోకరే చూసారా. అసలు అనుకున్నాను ఎందుకులే మళ్ళీ చోకరే ఉంది కదా. అండ్ ఇప్పుడు నేనైతే ఇంకా నా దగ్గర ఉన్న గోల్డ్ ఏది కూడా ఎక్స్చేంజ్ చేయాలి అనుకోవట్లేదండి. అంటే ఒక్కసారి మనము దాన్ని కరిగించడానికి అలా ఇచ్చామనుకోండి, స్టోన్ కాస్ట్ అని వేస్టేజ్ అని అలా చాలా తీసేస్తారు కదా, ఎందుకు చెప్పండి అనేసి ఇంకా నేనైతే నా చోకర్ని కూడా మార్చాలి అనుకోవట్లేదు. కానీ అదేమో బ్యాంకులో ఉండిపోయింది. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న చోకర్ ఏమో ఇంకా లోన్లో ఉండిపోయింది. అది ఒక 2 years వరకు అసలు బయటికే రాదు. మీరు కొత్త హౌస్ కోసం లోన్ పెట్టారా గోల్డ్ లోన్ అంటున్నారండి. లేదు, పాత హౌస్ కోసమే లోన్ అయితే పెట్టేశాము. ఇంకా మా ఆయన ఎక్కడేయడం స్టార్ట్ చేశారు. అంటే మనకి వేస్టేజ్ ఎంత ఉంటుంది అంటే, నా స్కీమ్ 67 గ్రామ్సే కదా, అవి రెండు కూడా ఎక్కువైపోతాయండి, 67 కంటే ఎక్కువైపోతాయి. అందుకే ఇంకా మా హస్బెండ్ మళ్ళీ వేస్టేజ్ ఎంత పడుతుంది ఎక్స్ట్రా తీసుకుంటే అలా అనేసి కౌంటింగ్ అయితే స్టార్ట్ చేశారు. అసలు బాగా అనిపించింది. అంటే నేను ఎప్పుడు ఇంత ప్యూర్ గోల్డ్ లాగా అలా లుక్ అయితే ఎప్పుడు తీసుకోలేదు. ఎప్పుడు యాంటిక్లో అంటే పెళ్ళప్పుడేమో స్టోన్స్ తీసుకున్నాను. అండ్ మీరు యాంటిక్ తీసుకోండి అని చెప్తూ ఉన్నారు. యాంటిక్ తీసుకోవడానికి రీజన్ ఏంటంటే, నా దగ్గర యాంటిక్లో ఉందండి, నేను మీకు అది ఎప్పుడు చూపించలేదు, అంతే తేడా. అంటే మా తమ్ముడు మ్యారేజ్లో అప్పుడు పెద్ద హారం తీసుకున్నాను, అది ఎప్పుడు మనకి లోన్లోనే ఉండిపోద్ది, ఎప్పుడు బయటికి రాదు. బయటకు వస్తే మీకు ఎప్పుడైనా చూపిస్తాను మేబీ ఇన్ ఫ్యూచర్లో. ఇంకా ఆయన అయితే లెక్కలేయడం అయితే స్టార్ట్ చేస్తారు. అందుకే ఈసారి ప్యూర్ గోల్డ్ తీసుకుంటున్నాను. చాలా మెంబర్స్ ఏంటంటే మీరు గోల్డ్ స్మిత్ దగ్గర చేయించుకోండి అన్నారు. నా పెళ్లి గోల్డ్ మొత్తం అలా చేయించుకున్నదే అండి. బట్ ఆయన చాలా మోసం చేశారు మమ్మల్ని అయితే. మా డాడీ 24 క్యారెట్ బిస్కెట్ ఉంటుంది కదా, ఆ బిస్కెట్ తీసుకెళ్ళి ఆయనకైతే ఇచ్చారు. కానీ ఆయన మాత్రం మొత్తం మోసం చేశాడు. అది కనీసం 92 క్యారెట్ కూడా లేదు, 90 క్యారెట్సే ఉంది. అంటే అంత ఎక్కువ రాక్ కలిపేశాడండి. మేము అప్పుడు చెక్ చేయించుకోలేదు. ఆయననేమో బాగానే ఉంటుంది అని చెప్పారు. ఇంకా అసలు అప్పుడే ఫిక్స్ అయిపోయాను, అమ్మో గోల్డ్ స్మిత్ అంటే మనకు తెలియని వాళ్ళ దగ్గర అస్సలు చేయించుకోవద్దు. మాకు తెలిసిన వాళ్ళు ఎవ్వరూ లేరండి. అందుకే ఇంకా అక్కడైతే డ్రాప్ అయిపోయాను. ఇక్కడ ఇంకా మా హస్బెండ్ అయితే ఫైనల్గా కౌంటింగ్ అయితే చేయించేశారు. అస్సలు ఓపిక ఉండదండి మా ఆయనకి. అంటే ఓపిక ఉండడం కాదు, ఏది చూసినా అది బాగానే ఉందంటారా. నాకు ఇంకా అనిపించింది ఎందుకులే, ఆల్రెడీ చోకర్ ఉంది కదా, అది కూడా గోల్డ్ ఫినిష్ లాగానే ఉంటుంది. కానీ ఇదైతే ఇంకా కొంచెం బాగుంది. 34 గ్రామ్స్ ఈ చోకర్ అయితే. కాసుహారం అయితే 56 గ్రామ్స్ ఎంతో చెప్పారు. నేను ఏం చెప్పానంటే, ఈ రెండింటి ఎక్కువైపోద్ది కదా నాకు, మళ్ళీ మనము స్కీమ్లో ఎంత గోల్డ్ అయితే తీసుకుంటే అంత గోల్డ్కి అయితే వేస్టేజ్ అలా ఏముండదు, ఓన్లీ జిఎస్టీ పే చేసుకోవాలి. ఇంకా మిగతా దానికైతే మనము మళ్ళీ వేస్టేజ్ అయితే పడుతుందండి, 10% ఎంతో చెప్పారు. ఇంకా సరే అనేసి చోకర్ పక్కకు పెట్టేశాను. ఇంకా నెక్లెస్లు ఏమన్నా ట్రై చేద్దాము అనేసి ట్రై చేశాను. యాంటిక్ది ఈ కాసుల పేరుకి అయితే అస్సలు సెట్ అవ్వలేదు. మీరు కాసు మళ్ళీ ఓల్డ్గా ఉంది అలా అంటారేమో, కానీ ఇలాంటివి ఎవర్ గ్రీన్ అండి. అంటే డిఫరెంట్ లుక్ లాగా ఉంటుంది మనకి, ఇంకా కంప్లీట్ గోల్డ్ వేసుకున్నాం అనేసి. అందుకే దీనికి మ్యాచ్ అయ్యేలాగా ఏదైనా నెక్లెసే చూద్దాము అన్నట్టు
ఈ నెక్లెస్ అయితే ట్రై చేశాను. యాక్చువల్గా విడిగా వేసుకుంటే నెక్లెస్ బాగుంది, విడిగా వేసుకుంటే కాసుమాల బాగుంది, కానీ ఇవి రెండింటికి మ్యాచ్ అవ్వలేదండి. ఎందుకంటే అది ఒక యాంటిక్ ప్లస్ ఇది గోల్డ్ పాలిష్ కదా, బాగాలేదు అనిపించింది. అందుకే ఇంకా అది తీసేసి పక్కకు పెట్టేశాను. అసలు చాలా ట్రై చేశానండి. ఇంకా ఇంట్లోనే పిల్లల్ని వదిలేసి వచ్చాను కదా, అదొక టెన్షన్. అండ్ చాలా ట్రాఫిక్ ఉండే, అంటే చాలా దూరం వచ్చాము మేమైతే బెంగళూరులో. ఇంత దూరం పిల్లల్ని ఎందుకులే అనేసి ఇంకా ఇంటి దగ్గరనే వదిలేసి అయితే వచ్చాను. డిఫరెంట్గా నెక్లెస్లు అయితే ట్రై చేస్తూ ఉన్నాను. అసలు చాలా చాలా కలెక్షన్ ఉందండి. బెంగళూరులో ఉంటే తప్పకుండా ఈ షోరూమ్కి అయితే వచ్చి, అంటే మీరు లలితలో తీసుకుంటే హైదరాబాద్లో కూడా ఉంటాయంట అండి మనకి కలెక్షన్ అయితే. బెటర్ మీరైతే స్కీమ్ నేను చెప్తాను, ఏ స్కీమ్ కట్టాను ఏంటి అనేది. ఆ స్కీమే పే చేసుకోండి, మనకి మంచి బెనిఫిట్ అయితే వస్తుంది. నాకెంత వచ్చిందో చెప్తాను. అండ్ తర్వాత ఈ నెక్లెస్ ట్రై చేశాను. ఇందులో అయితే ఎటువంటి స్టోను లేదు, ఫుల్ గోల్డ్ వచ్చేసింది కదా, ఇది బాగా నచ్చిందండి. ఇది తీసి పక్కకైతే పెట్టుకున్నాము. మా ఆయనకి కూడా అంటే అంటే మా హస్బెండ్ కూడా ఇది బాగుంది, ఇది తీసుకుందువు అని చెప్పారు. కానీ ఏమైపోయిందంటే ఇది వెయిట్ ఎక్కువ అయిపోయింది. ఇది ఆల్మోస్ట్ 50 గ్రామ్స్, నెక్లెసే 50 గ్రామ్స్ ఉంది. నా స్కీమ్లో కాసుమాల 56 గ్రామ్స్ అనుకోండి, ఇంకొక 10 గ్రామ్సే ఉంటుంది కదా, కానీ నెక్లెస్ ఏమో 50 గ్రామ్స్ ఉంది. ఎందుకులే ఇప్పుడు ఇదంతా అవసరం అంటే ఎక్స్ట్రా ఆబ్వియస్లీ కట్టాల్సిందే కదా మనము ఆ నెక్లెస్కి కూడా, వద్దులే అనుకున్నాను. కానీ ఇంకా మనసేమో సర్లే, నా దగ్గర ఎప్పుడప్పుడో కొనుక్కున్న కొన్ని కాయిన్స్ అయితే ఉన్నాయి, సో మనం మనీ ఏం పే చేయాల్సిన అవసరం లేదు, ఇంకా ఆ కాయిన్స్ ఇచ్చేసి ఇది తీసుకుందాము అనిపించింది. అంటే నేను చెప్తున్నాను కదా, నా దగ్గర ఇలా ఫుల్ గోల్డ్గా ఉన్నవి ఏవీ లేవండి. అందుకే ఇంకా ఇదైతే పక్కకైతే పెట్టించేసుకున్నాను. ఈరోజు మళ్ళీ బిల్లింగ్ అవ్వదు, ఎందుకంటే నేను ఆ బాండ్స్ తీసుకురాలేదు కదా, మళ్ళీ బాండ్స్ తీసుకొని నేను మళ్ళీ సపరేట్గా రావాలి. అబ్బా శారీ కట్టుకొని వస్తే బాగుండేది అనిపించింది. అక్కడున్న వాళ్ళు శారీ సెటప్లు ఉంటాయి కదా, ఇంకా అవే వేసుకొని ట్రై చేశానండి. అండ్ నేను శారీ కూడా అంత దూరం అంత సేపు మెయింటైన్ చేయలేదండి, ప్రశాంతంగా ఉండలేను. ఆల్మోస్ట్ 2 hours జర్నీ వెళ్ళడానికి, 2 hours జర్నీ రావడానికి, అంతసేపు మనం శారీ వియర్ చేసి ఉండాలి కదా, అంత కంఫర్ట్గా అనిపించదు. అండ్ నేను కూడా ఇంత కలెక్షన్ ఉంటుంది ఇలా అయితే అనుకోలేదు. అసలు సూపర్ కలెక్షన్ ఉందండి, ఎటు చూసినా మెరుస్తూనే ఉన్నాయి. అండ్ ఇక్కడ లలితలో కూడా బాగానే పర్చేస్ చేస్తున్నారు. గోల్డ్ రేట్ ఇంత పెరిగిపోయినా కూడా పర్లేదు అనిపించింది. నేనైతే స్కీమ్ కాబట్టి పర్చేస్ చేశాను, కానీ లేకపోతే అసలు ఇంత చెయ్యలేకపోయేదాన్నేమో అండి. ఎప్పుడైనా మీరు కానీ మంత్లీ పే చేశారనుకోండి, మీకు లాసే వస్తుంది. ఎందుకంటే ఇంతలో అంటే ఎవ్రీ మంత్ గోల్డ్ ప్రైస్ పెరుగుతూనే ఉంది కదా, ఇప్పుడు ఇవి నేను తీసుకున్న హారము నెక్లెస్ తీసుకోవాలి అనుకుంటే మీకు చాలా చాలా ఎక్కువైపోద్దండి. ఇంకా అందుకే యాక్చువల్గా కాసుమాల కాకుండా దీనికి మ్యాచింగ్ అయ్యేలాగా పెద్ద హారం కూడా ట్రై చేశాను. ఇవన్నిట్లలో మీకు ఏది బాగా నచ్చిందో కామెంట్ చేయండి, నేను లాస్ట్లో మీకు చూపిస్తాను ఏది తీసుకున్నాను, ఎంత గ్రామ్స్ పడింది, అదంతా కూడా మీకైతే చూపిస్తాను. ఇగో ఇది కూడా ఒక ట్రై చేశాను, కానీ మరీ పెద్దగా అయిపోయిందండి, అంటే ఓవర్గా అయిపోయినట్టు అనిపించింది. మరీ ఇంత పెట్టుకుంటే బాగాలేదులే ఎందుకులే అనేసి, ఇంకా మనకి కాసుల పేరు దేని మీదకైనా సెట్ అవుతుందండి. మీరు గోల్డ్ కొనుక్కునేటప్పుడు అందుకే 1కి 2 వేసుకొని చెక్ చేసుకుంటూ ఉండండి. నేను అక్కడ ఉన్నాయి అన్నీ ఆల్మోస్ట్ అన్నీ కూడా ట్రై చేశాను, ఏది సెట్ అవుతుంది అంటే ట్రెడిషనల్గా యాంటిక్గా ఇవన్నీ ట్రై చేసేసి లాస్ట్కి అయితే ఒకటైతే ఫైనల్ చేసుకున్నానండి. అదైతే మీకు చూపిస్తాను. ఇంతకుముందు పెట్టుకున్నాను కదా, అదే నెక్లెస్ తీసేసుకున్నాను. కొంచెం వెయిట్ అంటే గ్రామ్స్ అయితే ఎక్కువేలేండి, నేను అనుకున్న బడ్జెట్కి ఒకటే తీసుకుందామని వెళ్ళాను, బట్ ఇలా అయితే 2 అయితే తీసుకున్నాను. చీర కట్టుకుంటే లుక్ మనకు కంప్లీట్గా తెలుస్తుంది. ఇంకా కొన్ని ఫొటోస్ తీసుకొని మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా పంపించాను, మా తోటికోడలికి, ఆడపడుచుకి, అత్తమ్మకి. అంటే ఎలా వాళ్ళు చెప్తారు కదా ఎలా ఉంది ఏంటి అనేది. మా ఇంట్లో అండి అంటే ఒకటి కొనుక్కున్నప్పుడు కుళ్ళిపోతారు, అలాంటివి ఏమి ఉండదు. ఎవరు ఏది కొనుక్కున్నా కూడా ఒకరికి ఒకరు షేర్ చేసుకుంటారు. అంటే ఇది తీసుకున్నాను ఇంత ఉంది అలా అనేసి మేమైతే షేర్ చేసుకుంటాం. ఫైనాన్షియల్గా కూడా ఓపెన్గా డిస్కస్ చేసుకుంటూ ఉంటాము. మా ఇంట్లో అయితే ఏది కూడా దాచేసుకోవాలి అలా అనేసి ఇంకా యూట్యూబ్లో పెట్టడమే నాకు కొంచెం అనిపించింది. అంటే అందరు కుళ్ళుకుంటారు ఆ ఉద్దేశం కాదండి, ఎందుకులే మళ్ళీ దిష్టి తగిలేస్తుందేమో అలా అనేసి అనిపించింది. కానీ పర్లేదు, ఎవరికైనా నా గోల్డ్ సిరీస్ వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది అనేసి. ఇక్కడైతే ఫుల్ ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి, కొన్ని రకాల ఇయర్ రింగ్స్ చూశాను. మళ్ళీ స్కీమ్ కట్టేసి ఇవైతే తీసుకుంటాను. నేనైతే గోల్డ్ డిపాజిట్ స్కీమ్ అయితే పే చేశానండి. అంటే లాస్ట్ ఇయర్ ఎగ్జాక్ట్గా ఇదే టైంకి 3,50,000 పే చేశాను. బ్యాంగిల్స్ తీసుకున్నానని ముందు వీడియోలో కూడా చూశారు కదా.
బ్యాంగిల్ తీసుకుందాం అనేసి పే చేశాను. నాకు మీకు ఇక్కడ స్క్రీన్ షాట్ అయితే పెడతాను చూడండి. నాకు ఎగ్జాక్ట్గా 40 గ్రామ్స్ అయితే అలొకేట్ చేశారు. సో ఈ స్కీమ్ వల్ల మనకు అడ్వాంటేజ్ ఏంటంటే ఆ 40 గ్రామ్స్తో మనం ఏ ఆర్నమెంట్ కొనుక్కున్నా మనకి వేస్టేజ్ ఉండదు. ఓన్లీ GST ఒక్కటే పే చేసుకుంటే సరిపోద్ది. అలా కాదు, మీరు లలిత కాకుండా మీరు వేరే బ్రాంచ్ అంటే ఇప్పుడు ఖజానాలో కూడా ఇలాంటి గోల్డ్ డిపాజిట్ స్కీమ్ ఉంది. బట్ వాళ్ళు ఏంటంటే అప్ టు 18% వరకే మనకైతే ఇస్తున్నారు. కొన్ని ఆర్నమెంట్స్ 22% అలా కూడా ఉంటాయి కదా. అప్పుడు మళ్ళీ రిమైనింగ్ 4%కి అయితే మనము పే చేయాలండి. సో బెటర్ మీరు అలా చేయకండి, లలితాల స్కీమ్ తీసుకోండి. అండ్ ఒకవేళ మీరు బెంగళూరులో ఉన్న వాళ్ళైతే మల్లేశ్వరం బ్రాంచ్కి వెళ్ళండి. అసలు ఒక 3 ఫ్లోర్లు ఉన్నాయండి. మొత్తం ఫుల్ కలెక్షన్ ఉంది వాళ్ళ దగ్గర అయితే. అంటే మార్తలి ఇక్కడ బ్రాంచెస్లో అయితే లేదు, కానీ మల్లేశ్వరంలో అయితే చాలా ఉంది. ఇంకా హైదరాబాద్లో అయితే మనకి చాలా బ్రాంచ్లో ఉంటాయంట. మీరు డిఫరెంట్ బ్రాంచ్కి వెళ్ళి మీకు నచ్చేదాకా చెక్ చేసుకోండి. లేకపోతే వాళ్ళకి మనం గోల్డ్ ఇచ్చినా కూడా వాళ్ళైతే ఆర్డర్ చేస్తే మనము చేసేస్తారంట. మనకి వేస్టేజ్ లేదనుకోండి, చాలా బెటర్ కదా. అసలే గోల్డ్ ప్రైస్ చాలా ఎక్కువగా ఉందండి. మీరు కానీ గోల్డ్ సేవ్ చేసుకోవాలంటే గోల్డ్ డిపాజిట్ స్కీమ్లో మాత్రమే తీసుకోండి. అన్ప్లాన్డ్గా గోల్డ్ అస్సలు కొనుక్కోవద్దు. ఎందుకంటే మినిమం అట్లీస్ట్ ఎంత లేదన్నా 10 to 15% VA వేస్తారు. అంటే సపోజు మీరు ఒక పెద్ద అంటే ఇప్పుడు ఒక తులంకి అలా ఏమీ రాదు కదా, ఒక 3-4 తులాలు కొనుక్కోవాలనుకున్నారనుకోండి, ఆల్మోస్ట్ మనకి 70-80 వేలు VAకే వేస్ట్ అయిపోద్ది. దానికి తర్వాత మళ్ళీ GST కూడా పే చేసుకోవాలి. అండ్ ఇంకోటి ఏంటంటే నేను కొంతమంది ఇన్స్టాగ్రామ్లో చూశాను, వాళ్ళు GST లేకుండా ప్లస్ VA లేకుండా కూడా ఇస్తున్నారు. మీరు ఒకసారి కనుక్కోండి, అలాంటి స్కీమ్లో అయినా తీసుకోవచ్చు. అంటే మీరు గోల్డ్ తీసుకోవాలి అనుకున్నప్పుడు అన్ప్లాన్డ్గా ఇలా గోల్డ్ షాప్కి వెళ్ళేసి గోల్డ్ అయితే కొనుక్కోవద్దండి, వేస్ట్. అండ్ మంత్లీ స్కీమ్ కూడా నేను అస్సలు రికమెండ్ చేయను. ఎందుకంటే మంత్లీ స్కీమ్ వల్ల మనకే లాస్ అండి. ఈ మంత్ ఆబ్వియస్లీ ఇప్పుడు చూడండి, నేను లాస్ట్ ఇయర్ కొన్నప్పుడు 8,800 ఉంది నేను తీసుకున్నప్పుడు. ఇప్పుడు మనకి 14,000 ఉంది. ఎవ్రీ మంత్ పెరుగుతుంది కదా. మనము ఒకవేళ నెలకి 10,000 కట్టినా కూడా మనకి తక్కువ గోల్డ్ అలొకేట్ అవుతూ ఉంటుంది. ఒకేసారి బల్క్లో అమౌంట్ ఉందనుకోండి మీ దగ్గర, బెటర్ డిపాజిట్ స్కీమ్లో అయితే జాయిన్ అయిపోండి. స్టార్టింగ్ ప్రైస్ 10,000 అంట. 10,000 నుంచి మనం ఎంతైనా డిపాజిట్ చేసుకోవచ్చు. ఎగ్జాక్ట్గా 1 year అయిపోయాక మనం తీసుకోవాలి. అసలు 1 year ఈజీగా అయిపోద్దండి. నేను కట్టేటప్పుడు అనుకున్నాను, అమ్మో ఇంత ఎక్కువ గోల్డ్ ప్రైస్ కడుతున్నాను అవసరమా అలా అనిపించింది. బట్ ఈ రోజుకి నాకు చూసారు కదా, 1 గ్రామ్ మీదనే ఆల్మోస్ట్ 6-7,000 డిఫరెన్స్ అయితే ఉంది. మనం గోల్డ్ తీసుకోవాలి అనుకుంటే ఇంకా ఇదే బెస్ట్ వే అనేసి నాకైతే అనిపించింది. నేను కూడా తర్వాత ఏదైనా తీసుకోవాలి అనుకున్నా ఇంకా ఈ డిపాజిట్లోనే చేసేస్తాను. ఏంటంటే మనము కరెక్ట్గా 1 year అయిపోయాక వితిన్ 1 month లోపు అంటే 30 days లోపు మనమైతే తీసేసుకోవాలంట. కలెక్షన్ బాగుంది. అండ్ గోల్డ్ ఏదైనా కూడా బాగానే ఉంటుందండి. ఎవరు ఎలా రెడీ అయినా ఏది వేసుకున్నా కూడా గోల్డే కదా, నాకైతే అది అనిపిస్తుంది. అందుకే యాక్చువల్గా నేను శారీ కట్టుకొని వెళ్ళాల్సింది. నేను అంత కలెక్షన్ ఉంటుంది అంత బాగుంటుందని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను ఏం చేశానంటే ఫస్ట్ 3.5 lakhs కట్టి 40 grams తీసుకున్నాను కదా. తర్వాత ఏం చేశానంటే 40 grams బ్యాంగిల్స్ వస్తాయో రావో అనేసి మళ్ళీ ఒక 1 week అయిపోయాక మా హస్బెండ్ని తీసుకెళ్ళి 2.5 lakh కడితే నాకు 27.5 grams అయితే అలొకేట్ చేశారు. మొత్తం 67.5 grams అయితే నా దగ్గర ఉంది. దానికే కాసుల పేరు తీసుకున్నాను. కాసుల పేరు తక్కువ అయిపోయిందండి. అంటే నేను మొత్తం 65 grams కాసుల పేరే అడిగాను, బట్ వాళ్ళ దగ్గర లేదంట. అరౌండ్ 52-53 అంటే బ్యాక్ చైన్ తీసేయించాను కదా. బ్యాక్ చైన్ ఎందుకు తీసేసానంటే నేను హుక్ మోడల్ తీసుకుంటానండి. హుక్ మోడల్ అయితే ఇంకా దేనికైనా పెట్టుకోవచ్చు. అండ్ మళ్ళీ ఆ బ్యాగ్ దానికి ఎందుకు గోల్డ్ వేస్ట్ అయిపోతుంది అనేసి నేనైతే అలా తీసుకున్నాను. అండ్ ఇంకా అనుకోకుండా మీరు వీడియోలో చూసుంటారు కదా, నెక్లెస్లు ట్రై చేశాను, చోకర్ ట్రై చేశాను, ఫైనల్గా నెక్లెస్ అయితే తీసుకున్నాను. అవన్నీ కూడా ఇదే అండి నెక్లెస్. ఇందులో పెద్దగా స్టోన్స్ ఏమీ లేదు, ఒక 1 gram ఉన్నాయి అనుకుంటా. ఆ మిగతా చిన్నగా వైట్గా వచ్చాయి కదా స్టోన్స్ అండ్ ఆ రెడ్ స్టోన్స్ అవన్నీ కలిపి ఫుల్ గోల్డే. ఇంకా నేను చెప్పాను కదా నా దగ్గర ఎప్పుడు ఇలా ఫుల్ గోల్డ్ సెట్ అయితే లేదు, అందుకే ఇదైతే తీసుకున్నాను. చాలా నచ్చేసిందండి మా హస్బెండ్కి చూడగానే. అంటే చాలా ఆలోచించాము, వేరేవి చూసాము, తీసుకుందామో వద్దా అంటే నా స్కీమ్కి ఇది ఎక్కువ అయిపోద్ది. దీనికి ఇప్పుడు VA కట్టాలి, 10% VA ఉంది, అది ఎక్స్ట్రానే అవుతుంది. బట్ ఏమో ఇంకా మా ఆయనకేమో నచ్చింది, పర్లేదులే తీసుకో అని చెప్పారు. నా దగ్గర ఇంకా కొన్ని గోల్డ్ కాయిన్స్, నేను ఎప్పుడైనా నా దగ్గర కొంచెం డబ్బులున్నా అలా GRTలో కాయిన్స్ ఆర్డర్ పెట్టుకుంటూ ఉంటాను. నేను షాప్కి వెళ్ళి అస్సలు కొనుక్కోనండి, ఆన్లైన్లో ఆర్డర్ చేసుకుంటాను. GRT యాప్ ఇన్స్టాల్ చేసి పెట్టుకున్నాను. ఇంకా అందులో నా దగ్గర డబ్బులు ఉన్నప్పుడల్లా 2 grams అలా కొనుక్కుంటూ ఉన్నాను. అది ఈరోజు బాగా యూజ్ అయింది.
ఇంకా అందుకే అంటే ఆ రోజు నేను సండే రోజు వెళ్ళి తీసుకొచ్చుకోలేదు, నేను వెళ్ళి అయితే తీసుకొచ్చాను. ఇంకా వీటిని అయితే తీసుకెళ్ళి డైరెక్ట్ లాకర్లో పెట్టేస్తానండి. మీకు అందుకే క్లియర్గా చూపిస్తున్నాను. మళ్ళీ ఇది ఫంక్షన్ రోజు వేసుకుంటాను, అప్పుడు మీకు క్లియర్గా కనిపిస్తుంది శారీ కట్టుకుంటే లుక్ ఎలా ఉంటుంది అనేది. నేను చెప్తున్నాను కదా, గోల్డ్ ఐటమ్స్ ఏవైనా కూడా 99% అందరికీ బాగానే ఉంటాయండి. ఇంకా ఈసారి స్టోన్స్ కూడా లేవు కాబట్టి నాకైతే ఇంకా బాగా నచ్చాయి. అంటే ఇంకా మన రోజులు పెరిగే కొద్దీ మారుతాయేమో టేస్ట్ కూడా. నా పెళ్ళైనప్పుడు కొత్తలో స్టోన్స్ ఎక్కువ నచ్చేవి, తర్వాత యాంటిక్ ఎక్కువ నచ్చింది. ఇప్పుడేమో ఫుల్ గోల్డ్ లాగా తీసుకుందాము ఏది తీసుకున్నా అనేసి అయితే ఇదైతే నెక్లెస్ అండి. క్లియర్గా ఎవరికైనా కావాలి అంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇదైతే కాసుమాల. ఇంకా ఇందులో అయితే ఎటువంటి స్టోను లేదండి, ఓన్లీ రా గోల్డ్ అంతే. ఫుల్గా గోల్డ్ అయితే ఇదండి. అసలు అంటే అనుకోలేదు ఇంత త్వరగా దొరుకుద్ది అనేసి, లేకపోతే నేను ఆర్డర్ ఇచ్చేసేదాన్ని. మనం ఆర్డర్ ఇచ్చినా కూడా వితిన్ 15 to 20 డేస్లో మనకైతే చేసేసి ఇస్తారంట. కానీ ఆర్డర్ ఇచ్చింది ఏంటంటే ఎలా వస్తుంది అవుట్పుట్ అనేది కొంచెం కంగారుగా ఉంటుంది. అండ్ మనం అనుకున్న బడ్జెట్లో చేస్తారో చెయ్యరో అనేది కూడా ఉంటుంది కదా. అందుకే అండి ఇది ఓల్డ్ మోడల్ అయిపోయింది అలా అన్నారు, కానీ ఏమో అండి ఇది ఎవరికైనా ఎప్పటికైనా అంటే ఫ్యూచర్లో పిల్లలకైనా వాళ్ళకైనా కూడా బాగుంటుంది. సింపుల్గా అంటే మనం వేసుకున్న ఒక్కటి వేసుకున్నా కూడా నిండు వస్తుంది కదా. చాలా మెంబర్స్ దగ్గర చూశాను కాసుమాల. అండ్ దీనివల్లే నాకు అసలు మొత్తం ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో అన్ని గోల్డ్ వీడియోసే రికమెండ్ అవుతూ ఉంటాయి. నేను ఎక్కువగా ఎవరైనా గోల్డ్ వీడియోలు పెడితే ఇంట్రెస్టింగ్గా చూస్తానండి, ఎంత వేస్టేజ్ పడుతుంది ఏంటి అనేది. ఇదైతే నాకు 52 గ్రామ్ రెండు కలిపి 100 గ్రామ్స్ అయిపోయిందండి కాసుమాల ప్లస్ అది. ఇదే కొంచెము 52 గ్రామ్స్ ఇది. నెక్లెస్ అయితే 48 గ్రామ్స్ అనుకుంటా. సో వెనుక బ్యాక్ చైన్ అయితే తీసేపించాను. ఇంకా తర్వాత ఎప్పుడైనా హుక్ మోడల్లో తీసుకొని అయితే పెట్టుకుంటానండి. మీకు నచ్చిందా లేదా ఇవి? అండ్ నా అంటే స్కీమ్ గోల్డ్ స్కీమ్ కూడా మీకు ఎలా అనిపించింది? ఇది బెటర్ కదండి, మనకి వేస్టేజ్ ఏమీ ఉండదు. సో మనం బెటర్, అందులో మనకు ఒక అట్లీస్ట్ ఒక 70,000-80,000 అయినా మిగిలిపోతాయి. అండ్ దానికి తోడు ఇప్పుడు డిపాజిట్ స్కీమ్ వల్ల చాలా బెనిఫిట్ అయితే ఉంటుంది. నేను అప్పుడు చెప్తున్నా 8,800 ఎక్కడ, 14,000 ఎక్కడ. మీకు కానీ గోల్డ్ కొనుక్కోవాలనుకుంటే తప్పకుండా లలితలో ఈ గోల్డ్ డిపాజిట్ స్కీమ్కి అయితే వెళ్ళండి. అంటే ఎవరికైనా యూస్ఫుల్ అవుతుంది అనేసి ఇంత పర్టిక్యులర్గా చెప్తున్నాను. నేను అనుకున్నాను అంటే యూట్యూబ్లో ఇలాంటి వీడియోలు పెట్టాలా వద్దా, దిష్టి తగులుతుంది అలా అంటారు కదా అనేసి. అలా ఏం లేదులేండి. ఇంకా అంటే మనం ఏదనుకుంటే అదే అవుతుందేమో. సో లెట్స్ హోప్ అంటే నా సబ్స్క్రైబర్స్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇప్పుడు నేను ఏదైనా చేసినా వాళ్ళకి చెప్పాను అనుకోండి, మంచిగా కామెంట్ చేస్తారు, హ్యాపీగా ఫీల్ అవుతారు అనేసి క్లియర్గా మీకైతే షేర్ చేస్తున్నాను. ఇదండి నేను తీసుకున్నవి అయితే. ఇవి రెండు ఇంకా లాకర్లో అయితే పెట్టేస్తాను. నచ్చింది అనుకుంటున్నాను. సో మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ హైప్ పాయింట్స్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. అండ్ మీకు ఏమైనా కామెంట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. అంటే ఇంకేమైనా క్లారిటీగా నేను చెప్పలేదు అనుకుంటే, మోస్ట్లీ అన్ని క్లారిటీగా చెప్పాను. చెప్పలేదు అనుకుంటే మీరైతే ఒకసారి కామెంట్ చేయండి, నేను అందరికీ రిప్లైలు అయితే ఇస్తాను. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో అయితే కలుద్దాము. నెక్స్ట్ వ్లాగ్ మోస్ట్లీ మా కొత్తిల్లు అంటే ఇప్పుడు హౌస్ షిఫ్ట్ అవుతున్నాం కదా, ఆ హౌస్ షిఫ్ట్లో పాలు పొంగించుకోవడం అంటారు కదా, అదే పెడతాను. ఎంటీ హౌస్ టూర్ అదే పెడతామనేసి అనుకుంటున్నాను. లెట్స్ హోప్ అది మాత్రం మంచిగా జరగాలండి. నాకు అదే పెద్ద టాస్క్. ఇప్పుడు అన్నీ కూడా సదరం అయితే స్టార్ట్ చేశాను, అందుకే కొంచెం రెగ్యులర్గా వీడియోస్ అయితే పెట్టట్లేదు. అన్నీ ప్లాన్డ్గా చేసుకోవాలి. కిడ్స్ని అంటే ఇప్పుడు పిల్లలు స్కూల్కి కూడా పోతున్నారు, హౌస్ షిఫ్టింగ్ ఇవి రెండు వచ్చాయి కదా, అందుకే. సో మీకు కానీ నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, హైప్ పాయింట్స్ ఇవ్వడం